మంగళగిరిలో మోడల్ రైతు బజార్ నిర్మాణ పనులకు మంత్రి నారా లోకేష్ గురువారం శంకుస్థాపన నిర్వహించనున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి పట్టణంలోని నిడమరు రైల్వే గేట్ వద్ద మోడల్ రైతు బజార్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. ఆధునిక హంగులతో చేపట్టే రీటైల్ అండ్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ నిర్మాణ పనులకు గురువారం మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేయనున్న మోడల్ రైతు బజార్ను 5.90 ఎకరాల విస్తీర్ణంలో 18 కోట్ల అరబిందో ఫార్మా ట్రస్ట్ సిఎస్ఆర్ నిధులతో నిర్మించనున్నారు. ఆధునిక సౌకర్యాలతో పరిశుభ్రంగా వినియోగదారులకు అనుకూలంగా పర్యావరణ రహితంగా ఉండేలా ఈ రీటైల్ హోల్సేల్ కూరగాయల మార్కెట్ను నిర్మించనున్నారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 71,925 చదరపు అడుగులుగా ఉండనుంది. రీటైల్ మార్కెట్లో కూరగాయల విక్రయాల కోసం 102 స్టాళ్లు, పండ్లు పూల విక్రయాల కోసం 54 ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇతర రకాల వస్తువుల కోసం మొత్తం 60 షాపులు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా హోల్సేల్ మార్కెట్లో అన్లోడింగ్ ప్లాట్ఫామ్స్ 18, కూరగాయల షాపులు 23 ఉండనున్నాయి. 61.4 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కోల్డ్ స్టోరేజ్, వెజిటబుల్ వాష్ ఏరియాస్, 154.6 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అడ్మిన్ మెయింటెనెన్స్ ఏరియాస్, 190 చదరపు మీటర్ల విస్తీర్ణంలో క్యాంటీన్, ప్రజల కోసం 130 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మరుగుదొడ్లు నిర్మించనున్నారు. సరుకులు తరలించే వాహనాలు, 2 వీలర్స్, 4 వీలర్స్ కోసం పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. వాటర్ సంప్, ఓవర్ హెడ్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్, ట్రాన్స్ఫార్మర్, జనరేటర్, గార్బేజ్ కలెక్షన్, ఆర్గానిక్ కన్వర్టర్, టెర్రస్ సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ వంటి సదుపాయాల కోసం ప్రత్యేక స్థలం కేటాయించడం జరిగింది.